బట్టిప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్ బాబు మరియు జిల్లా కలెక్టర్ జి వినోద్ కుమార్. మండల కేంద్రమైన బట్టిప్రోలులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ జి వినోద్ కుమార్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, పేద వర్గాల వారికి 5 రూపాయలకే భోజన వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో 207 క్యాంటీన్లు ఉండగా మరో 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల సాయిబాబా, గొట్టిపట్టి పూర్ణకుమారి, వంగ సాంబిరెడ్డి తదితర పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. స్థాపించిన రోజున ప్రధానమైనటువంటి నినాదం కూడు, గూడు, గుడ్డ, రోటీ, కపడా और మకాన్. ఈ మూడింటి సిద్ధాంతంతో పేదవాడి ఆకలి తీర్చాలి, పేదవాడికి కట్టుకోవటానికి బట్ట కావాలి, పేదవాడు ఉండటానికి గూడు కావాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఆశయాలతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళటం, 9 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనతో ప్రజల్ని చైతన్యపరిచి అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు చేసిన నినాదం 2 రూపాయలు కిలో బియ్యంతో పేదవాడు కడుపు నింపాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజున అన్న ఎన్టీఆర్ చేసినటువంటి సేవా కార్యక్రమంలో కొనసాగింపుగా మరి గత 2014-19లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చి చాలా మంచి రోజు. అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో ఎంతో ఉపయోగపడుతున్నటువంటి సమయంలో ఇది పట్టణ ప్రాంతమే మాత్రం ఎందుకు, కొన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవి దాదాపు పట్టణ ప్రాంతంలానే ఉంటాయి. పేరుకి మాత్రం ఒక గ్రామం లేదా గ్రామ పంచాయతీ కానీ జనాభాలో కానీ అక్కడ ఉన్నటువంటి వివిధ యాక్టివిటీస్లో ఏ పట్టణానికి కూడా తక్కువ లేదు అని ఒక టాప్ 100 పెద్ద గ్రామ పంచాయతీని 100 అంటే టాప్ 100 పెద్ద గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకొని అక్కడ అన్నా క్యాంటీన్ని ఈ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేద్దామని తీసుకోవడం జరిగింది. అందులో మీ అందరికీ తెలుసు 28 జిల్లాలు. సో 100లో 28 అనుకుంటే దాదాపు 1.5 ఏమో రావాలి. కానీ మన జిల్లాకి వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు అయితే పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో 2 అన్నా క్యాంటీన్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో చూస్తే మార్టూరులో ఒక మెయిన్ హైవే, మద్రాస్కి వెళ్ళే హైవే, మండల్ హెడ్ క్వార్టర్, చాలామంది పనులకి అక్కడ దిగి మళ్ళీ ఇంకొక బండి ఎక్కి పనికి వెళ్ళే ఒక జంక్షన్, అక్కడ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. చాలామందికి ఆ అన్న క్యాంటీన్ ఉపయోగపడబోతుంది. అదే బట్టిప్రోలో చూసుకుంటే ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు నాతో, నియోజకవర్గంలోనే ఒక పెద్ద గ్రామం, అన్ని రకాల అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సెంటర్, మండల్ హెడ్ క్వార్టర్, పని కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఇట్లా ఒకవైపు అభివృద్ధి కోరుకుంటుంటాం. అభివృద్ధి కోరుకోవాలంటే పెద్ద పెద్ద పట్టణంలో పనులు ఉంటాయి. కానీ పని చేసే పేదవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని ఎంతో చిత్తశుద్ధితో ఆలోచించినటువంటి ఈ అన్నా క్యాంటీన్లో ఈరోజు 2 జిల్లాలో ప్రజాసేవకి అందుబాటుకి రావడం కూడా లాగేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు చూశారు. అన్నా క్యాంటీన్లన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నా క్యాంటీన్లు అనేది తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్రంలో అమ్మా క్యాంటీన్ల కింద రన్ అవుతా ఉండే జయలలిత గారి పేరు మీద. ఒక విధంగా వాటిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో తీసుకొచ్చామండి. అక్కడ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి వచ్చి అంతకంటే నాణ్యతగా, క్వాలిటీగా, బ్రహ్మాండమైన పరిస్థితులు సృష్టించి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇంకా దాన్ని ఇంకా
మెరుగైన పరిస్థితుల్లో మేలైన పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వాలు మారినా మంచి కార్యక్రమాలను కూడా ఈ ప్రారంభించింది ఫలానా వాళ్లే, దీన్ని విధ్వంసానికి గురి చేద్దామనే ఆలోచన రావడం అనేది తప్పు. అటువంటి ఆలోచనతోటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ల వ్యవస్థను రద్దు చేసి దీన్ని చిన్నాభిన్నం చేసి పేదవాడికి తిండి లేకుండా చేశాడు. ఆ తమిళనాడు ప్రభుత్వంలో అయితే కంటిన్యూ అవుతానే ఉన్నాయి. జయలలిత గారు పెట్టిన ప్రోగ్రాం, తర్వాత డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ కూడా ఆ ప్రోగ్రాంకి విఘాతం కలగల. అంటే ఆ విధంగా చేయాలి. ప్రజాభిప్రాయం, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవడైనా అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ సైకో ప్రభుత్వం 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేసి చాలా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళా 2024లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళా పేదవాడి ముంగిటికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లి వారికి ఈ భోజనం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, సాయంత్రం భోజనం అన్నీ కూడా అందించడానికి అక్షయపాత్ర ఫౌండేషన్, శ్రీకృష్ణ మిషన్, ఎందుకంటే ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇచ్చినా వాళ్ళకి ఆ మిషన్ వారికి కమిట్మెంట్ ఉంది ఈ స్కీమ్ పట్ల. పెట్టాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక నానుడి వాళ్ళు తీసుకొని పనిచేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను అభినందిస్తాను. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి వారికి అప్పచెప్పి, మరి మన నియోజకవర్గానికి ఈసారి 1 వస్తుంది అన్నప్పుడు నాకు మొదటి నుంచి తెలుసు. బట్టిప్రోలు గ్రామం మన నియోజకవర్గంలో సైజులో పెద్దది, విస్తీర్ణంలో పెద్దది, జనాభాలో పెద్దది. అన్ని వర్గాల ప్రజలు, బలహీన వర్గాలు, రైతువారి ప్రజలు, శ్రామిక వర్గాలు అందరూ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే మళ్ళీ ఈరోజు 207 క్యాంటీన్లు ఇప్పుడు రన్నింగ్లో ఉంటే ఈరోజు కొత్తగా 62 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మనం ఈ 62 క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. వీటిని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.